వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. చూడండి, తత్పురుష సమాసం. ఓకే, తత్పురుష సమాసం పూర్వపద చివరనున్న విభక్తులను అనుసరించి 8 విధములు. ఓకే, ఇందులో మనం లాస్ట్ వీడియోలో అవి చెప్పుకున్నాం కదా, విభక్తులకు సంబంధించిన సమాసాలు ఇవి. ఇక్కడ వచ్చేసి విభక్తుల్లో చెప్పుకున్న అక్షరాలు అనేసి వర్డ్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకే, మనం వీటి గురించి చెప్పుకుందాము ఇప్పుడు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రథమ తత్పురుష సమాసం. నేను రాసేది కనిపిస్తుందా? ఓకే, ప్రథమ తత్పురుష సమాసం. ఓకే, చూడండి, ప్రథమ తత్పురుష సమాసం అంటే మనం విభక్తులు చెప్పుకున్నాం కదా. విభక్తుల్లో ఫస్ట్ ప్రథమ విభక్తి వచ్చేసి డుము ఉలు. డుము ఉలు ఈ పదము, ఈ అక్షరాలు, ఈ విభక్తులు ఎక్కడైతే ఉంటాయో అది వచ్చేసి ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, చూడండి, ప్రథమ విభక్తులు ఉండు సమాసం. ప్రథమ విభక్తులు ఉండు సమాసం. ప్రథమ విభక్తులు వచ్చేసి డుము ఉలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మధ్యాహ్నం. ఎగ్జాంపుల్ మధ్యాహ్నము అంటే అహ్నము యొక్క మధ్య భాగం. చూడండి, ఇక్కడ విగ్రహవాక్యంగా ఇక్కడ ఏమొస్తుంది? అహ్నము. ఇక్కడ చూడండి, ఇక్కడ ము వచ్చింది కదా. సో ప్రథమ తత్పురుష సమాసం. అహ్నము యొక్క మధ్య భాగంలో యొక్క వచ్చినందున మనకి విభక్తుల్లో యొక్క అనేది అని చెప్పుకున్నాం, యొక్క వచ్చింది కాబట్టి. సో ఇది షష్ఠి తత్పురుష సమాసం కూడా అని డౌట్ రావచ్చు. షష్ఠి తత్పురుష సమాసం కదా, ప్రథమ తత్పురుష సమాసం చెప్తుంది ఏంటి అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ పూర్వ ఉత్తర పదాలు తారుమారైనాయి. ఓకే, అక్కడ ఏమవుతుందంటే షష్ఠి తత్పురుష సమాసంలో ఇవి పూర్వపదము ఉత్తర పదం అనేది చేంజ్ అవ్వదు. సేమ్ ఇక్కడైతే ఏ వర్డ్ అయితే స్టార్ట్ అయిందో అదే వస్తుంది. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే ప్రథమ తత్పురుష సమాసంలో ఈ పూర్వపదము ఉత్తర పదంగాను, ఉత్తర పదం పూర్వపదంగాను మారిపోతాయి. ఓకే, సో మారిపోతుంది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. అర్ధరాత్రి. రాత్రి యొక్క అర్థము. ఓకే, రాత్రి యొక్క అర్థము. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉత్తర పదము
పూర్వపదాలు రెండు చేంజ్ అయినాయి అంటే ప్రథమ తత్పురుష సమాసం. ఓకే, అందులో ఇంకా డుమువులు ఈ విభక్తులు కనిపిస్తుంది ప్రథమ తత్పురుష సమాసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ తత్పురుష సమాసం. ద్వితీయ తత్పురుష సమాసం. ఓకే, ఇక్కడ ద్వితీయ విభక్తులు అంటే నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఉండు సమాసం. ఓకే, ద్వితీయ విభక్తులు నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఈ సమాసాలు ఉండు సమాసం వచ్చేసి ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రహ్మవిత్తములు. బ్రహ్మవిత్తములు అంటే బ్రహ్మను తెలిసినవాడు. బ్రహ్మను తెలిసిన వాడు. ఓకే, ఇక్కడ చూడండి, ద్వితీయ విభక్తులు ఎక్కడైతే మనకి ఏ పదంలో మనం విగ్రహవాక్యంగా రాస్తామో ఎక్కడైతే ఈ విభక్తులు ఉంటాయో అది వచ్చేసి ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, బ్రహ్మవిత్తములు అంటే బ్రహ్మను తెలిసిన వాడు. ఓకే, ఇక్కడ ను అనే పదం వచ్చింది కదా, నీ, ను, లన్, కూర్చి, గురించి ఈ పదములే ఈ విభక్తులు ఎక్కడైతే ఉంటాయో ఏ విగ్రహవాక్యంలో అయితే మనకి కనిపిస్తాయో అది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, బ్రహ్మవిత్తములు అంటే బ్రహ్మను తెలిసినవాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసం. ఓకే, తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం అంటే తృతీయ విభక్తులు చేతన్, చి, తోడంతో ఉండు సమాసం. ఓకే, ఈ విభక్తులు తృతీయ విభక్తులు ఎక్కడైతే మనకి ఉంటాయో అంటే మనం ఏ విగ్రహవాక్యంగా రాసినప్పుడు వస్తాయో అది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, చూడండి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మతిహీనుడు. అంటే ఇక్కడ తనకేంటి మతి లేదు, మతి చేత తను హీనుడైపోయాడు. ఓకే, మతి చేత హీనుడు. ఓకే, చేత అనే పదం వచ్చింది కదా, చేత అనే పదం వస్తే తృతీయ తత్పురుష సమాసం. ఇంకొకటి గుణహీనుడు. ఓకే, గుణహీనుడు గుణము చేత హీనుడు అంటే తన గుణము బాగుంటే తను మంచిగా ఉండేవాడు, తన గుణం బాగాలేదు, తన గుణం చేత తను చెడ్డవాడైపోయాడు. ఓకే, గుణము చేత అంటే చేత, తోడంతో ఈ పదములు ఎక్కడ వచ్చినా కూడా అది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
చతుర్థి తత్పురుష సమాసం. చతుర్థి తత్పురుష సమాసం అంటే చతుర్థి విభక్తులు ఉండు సమాసం. ఓకే, చతుర్థి విభక్తులు కొరకున్ కై ఉండు సమాసం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాము. చూడండి, ఎగ్జాంపుల్స్ వచ్చేసి వంట కట్టెలు, వంట కట్టెలు అంటే ఇప్పుడు వంట కట్టెలు అంటే ఏంటి? మనం వంట చేయాలి, మనకు వంట కావాలంటే మనం పొయ్యి వెలిగించుకోవాలి కదా. వంట కొరకు కట్టెలు. ఓకే, వంట కొరకు కట్టెలు. కొరకు కై ఈ రెండు పదాల్లో ఏది వచ్చినా కూడా మనకి చతుర్థి అవుతుంది. ఇంకొకటి వచ్చేసి తిండి గింజలు. ఓకే, తిండి గింజలు. తిండి కొరకు గింజ. తిండి కొరకు గింజలు. ఓకే, అంటే మనకి ఫుడ్ కావాలంటే మనకు ఆ ధాన్యపు గింజలు కావాలి. ఓకే, అలా నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్స్ ఇవి ఒకటే చూసుకోకండి, మీకు ఇవి ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇవి ఏ క్లాస్ వరైనా చూసుకోవచ్చు, 6th నుంచి ఇంటర్ వరకు ఎవరైనా చూసుకోవచ్చు. ఇంటర్ కానీ నెక్స్ట్ ఫర్దర్ తెలుగు మీద తెలుగు సబ్జెక్టుగా ప్రిఫరెన్స్ తీసుకుంటే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఇవి మనం ఇవి ఏమంటారు సిలబస్ని బట్టి పదాలు అనేవి కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇవి మాత్రమే పదాలని కాదు, సమాసాలకి మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో ఏమి వర్డ్స్ వచ్చాయి, ఆ వర్డ్స్ వచ్చిన దాన్ని బట్టి ఆ విభక్తులు వచ్చాయా లేదా అంటే ఆ సందర్భంలో ఏమైనా మనం చెప్పుకున్న కండిషన్స్ కానీ కొన్ని ఈ పదంలో ఇది ఉత్తర పదంలో ఇది చేంజ్ అవుతుందా అని ఇలాంటివి ఏవి వచ్చినా కూడా మనం దాన్ని బట్టి ఇది సమాసం అని మనం గుర్తించాలి. ఈ ఎగ్జాంపుల్స్ ఒక్కటే అని కాదు. ఓకే, ఏవైనా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. ఓకే, మనం దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసు, అవి చెప్తున్నాం. ఇప్పుడు ఒక లెసన్ ఉంటుంది, ఆ లెసన్లో కొన్ని సందర్భాలు గ్రామర్ ఇస్తాడు కదా తెలుగులో, టెక్స్ట్ బుక్లో ఇస్తారు కదా. ఆ గ్రామర్ వచ్చేసి గ్రామర్లో కొన్ని సందర్భాలు ఇస్తాడు. ఒక వాక్యం ఇచ్చి దానికి ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒక వర్డ్ డాష్ ఇస్తూ ఒక వర్డ్కి మనం సమాసం రాయండి, అది రాయండి అని చెప్తారు కదా. అప్పుడు అది ఇచ్చిన సందర్భాన్ని బట్టి ఇది ఎలా మారుతుంది. లేదు అంటే ఇప్పుడు ద్వంద్వ సమాసంకి ఇంకొకటి ఏంటి దీనికి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసంకి కొంచెం ఒకేలాగా ఉంటుంది. కానీ ఇన్ డీటెయిల్గా దాని గురించి తెలుసుకున్న వాళ్ళైతే ఇది విశేషణ ఉభయపదం అని ద్వంద్వం అని వాళ్ళు కనుక్కుంటారు. సో అలాంటివి వచ్చే అది సందర్భాన్ని బట్టి మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మనకి అవి ఒకవేళ ఆప్షన్ ఫామ్లో మీకు గ్రామర్లో అంటే ఆప్షన్స్ ABCD అలా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫామ్లో ఉండేటప్పుడు అయితే మనము ఒకవేళ 2 ఆప్షన్స్ ఇస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ సందర్భాన్ని బట్టి ఇవ్వాలి. లేదు ఇవ్వలేదు అనుకుంటే మనకి దానికి సంబంధించిన నేమ్ సమాసం పేరు ఏది ఉంటో అది మనకి ఇవ్వాలి. ఓకే, చూడండి, నెక్స్ట్ వచ్చేసి పంచమి తత్పురుష సమాసం. ఓకే, పంచమి తత్పురుష సమాసం.
పంచమి విభక్తులు ఉండు సమాసం. ఓకే, పంచమి విభక్తులు ఏంటి? వలన, వలన, కంటెన్, పట్టి. ఓకే, వలన, కంటెన్, పట్టి, ఉండు సమాసం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి అగ్ని భయం. ఓకే, అగ్ని భయము, అగ్ని భయం, అగ్ని వలన భయం. అంటే కొందరికి అగ్ని చూస్తే భయం ఉంటుంది. ఓకే, అగ్ని వలన భయము. నెక్స్ట్ దొంగ భయం, దొంగ భయము, దొంగల వలన భయము, దొంగల వలన భయము. ఓకే, ఇవి పంచమి తత్పురుష సమాసంకి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షష్ఠి తత్పురుష సమాసం. షష్ఠి తత్పురుష సమాసం అంటే షష్ఠి విభక్తులు ఉండు సమాసాన్ని షష్ఠి తత్పురుష సమాసం అంటారు. ఓకే, షష్ఠి విభక్తులు ఏంటి మనం చెప్పుకున్నాం కదా, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం కదా. సో షష్ఠి విభక్తులు వచ్చేసి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. ఓకే, ఉండు సమాసం. ఓకే, ఇవి ఎక్కడైతే మనకు వస్తాయో అది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, చూడండి ఎగ్జాంపుల్స్ చెప్తాను. బ్రహ్మ ముఖము, బ్రహ్మ యొక్క ముఖము. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి రామ బాణము, రాముని యొక్క బాణము. ఓకే, ఇక్కడ అంటే ప్రథమ తత్పురుషంలో యొక్క వచ్చింది కదా, ఇక్కడ యొక్క వచ్చింది కదా, ఇప్పుడు డౌట్ రావచ్చు. ఓకే, ఇక్కడ ప్రథమ తత్పురుషంలో ఏమవుతుందంటే, ఓకే, ప్రథమ తత్పురుషంలో ఉత్తర పదాలు పూర్వ పదాలన్నీ చేంజ్ అవుతాయి. ఉత్తర పదంగా ఉండేది పూర్వపదంగా అయిపోతుంది, పూర్వపదంగా ఉండేది ఉత్తర పదంగా మారిపోయి మధ్యలో యొక్క అనే పదాలు కానీ లేదంటే డుమువులు అనే విభక్తులు కానీ వస్తాయి. ఓకే, ఇక్కడ షష్ఠి తత్పురుషంలో అలాంటి చేంజెస్ అనేవి జరగవు అన్నమాట. ఓకే, పూర్వపదం ఉంటే పూర్వపదంగానే ఉంటుంది, ఉత్తర పదం ఉంటే ఉత్తర పదంగానే ఉంటుంది. ఇక్కడ యొక్క అనే విభక్తి వచ్చి చేరుతుంది. ఓకే, అక్కడ చూడండి అహ్నము యొక్క మధ్య భాగం అన్నాం, ఇక్కడేమన్నాం, అక్కడ ఏముంది, దానికి మెయిన్ పదం వచ్చేసి మధ్యాహ్నము. అహ్నము యొక్క మధ్య భాగం అంటే చేంజ్ అయింది కదా, పూర్వపదము ఉత్తర పదము. ఇక్కడ వచ్చేసి రామ బాణము. ఓకే, రాముని యొక్క బాణం, కానీ ఇక్కడ చేంజ్ అవ్వలేదు. ఓకే, సో ప్రథమ తత్పురుషంకి షష్ఠి తత్పురుషంకి ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ 7th వన్ చూద్దాము. సప్తమి తత్పురుష సమాసం. ఓకే,
షష్ఠి తత్పురుష సమాసం అంటే షష్ఠి కాదు, సప్తమి విభక్తులు అందున్ నన్ ఉండు సమాసం. ఓకే, ఈ విభక్తులు ఎక్కడైతే వస్తాయో మనకి వాటిని సప్తమి తత్పురుష సమాసం అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. మునినాథుడు, మునులయందు నాథుడు. ఓకే, మునులయందు నాథుడు. చూడండి, మాట నేర్పరి, మాట యందు నేర్పరి. చూడండి, ఇక్కడ అర్థమవుతుందో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్. అంటే మనకి ఎక్కడైతే సప్తమి విభక్తులు వస్తాయో యందు, అందు, నన్, ఇవి విభక్తులు ఎప్పుడైతే ఏ సందర్భంలో వస్తాయో వాటిని మనం సప్తమి తత్పురుష సమాసం అని అంటాం. ఓకే, మునినాథుడు అంటే మునులకు నాథుడు, మునుల యందు నాథుడు. ఓకే, మాట నేర్పరి, మాట యందు నేర్పరి అంటే మాట ఎప్పుడు ఎలా, ఏ సందర్భంలో ఎలా నేర్పరితనంతో వాడాలో తెలిసిన వాడు మాట నేర్పరి అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంలో ఇది మాట్లాడాలి, అంతవరకే మాట్లాడాలి. ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఆ మాటకు సంబంధించిన వరకే మాట్లాడాలి. ఏ సందర్భంలో ఏ మాటతో ఎలా ముగించాలి, ఎలా ఆ సందర్భాన్ని బట్టి ఏ మాట ఎలా మాట్లాడాలి అని తెలిసిన వాడు మాట నేర్పరి అంటారు. మాట యందు నేర్పరి గలవాడు అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నన్ తత్పురుష సమాసం. ఓకే, నన్ తత్పురుష సమాసం. నన్ విభక్తులు ఉండు సమాసం. ఓకే, నన్ విభక్తులు ఆ కానీ, అన్ కానీ, లు పూర్వపదాలుగా ఉండు సమాసం. ఓకే, కానిది, లేనిది సందర్భంలో ఉపయోగిస్తాం. వాళ్ళు ఉపయోగిస్తాం. ఓకే, ఓకే, చూడండి, తత్పురుష సమాసం, నన్ తత్పురుష సమాసం అంటే కానిది, లేనిది సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఇందులో ఒక చిన్న కొన్ని 2 పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను. అవి చెప్తే ఇది అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి అనాసక్తి అంటే ఆసక్తి లేనిది వచ్చేసి నన్ తత్పురుష సమాసంగా వస్తుంది. ఓకే, ఇక్కడ ఆ అన్లు ఎప్పుడు వస్తాయంటే చూడండి, మనకి ఇది ఏమంటారు,
ఇది ఉంది కదా, అంటే ఈ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్లో ఎప్పుడైతే మనకి ఏమంటారంటే, ఎలా చెప్పాలి మీకు, ఓకే 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 ఎలా చెప్పాలబ్బా, ఏ సందర్భం వాడి చెప్పాలి. ఓకే 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 చూడండి, సందర్భం లేదు, ఏం లేదు, ఉన్న పాయింట్ అయితే చెప్తాను, అర్థమైపోతుంది ఈజీగా మనకి. ఎక్కడైతే అంటే మనం ఇప్పుడు ఇలా రాస్తాం కదా, అంటే ఇచ్చిన ఈ పదాన్ని మనం ఇలా రాస్తాం కదా విగ్రహవాక్యంగా రాసేటప్పుడు మనకి అచ్చుతో స్టార్ట్ అవుతుంది. అంటే విగ్రహవాక్యం అక్కడ అచ్చుతో స్టార్ట్ అవుతే దానికి వచ్చేసి అనే పదం చేరుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఆసక్తి లేనిదని విగ్రహవాక్యం ఎక్కడ స్టార్ట్ అయింది, ఆసక్తి లేనిది అంటే అచ్చుతో స్టార్ట్ అయింది కదా ఆ అక్షరంతో. సో ఇక్కడ ఏమొచ్చింది, అనాసక్తి అనే పదం వస్తుంది కదా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అసత్యము సత్యము కానిది. ఓకే, చూడండి, సత్యము కానిది అంటే ఇక్కడ సత్యము కానిది హల్లుతో స్టార్ట్ అయింది. ఓకే, హల్లుతో స్టార్ట్ అయింది. ఆ హల్లుతో స్టార్ట్ అయిందంటే విగ్రహవాక్యము వాటి యొక్క సమాసం వచ్చేసి ఆతో మొదలవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఆసక్తి లేనిది. ఓకే, ఆసక్తి లేనిది అంటే అనే పదం వచ్చి చేరుతుంది కదా. సో హల్లుతో స్టార్ట్ అయితే ఆ పదం చేరుతుంది. ఓకే, వీటిని నంతత్పురుష సమాసాలని అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సందులు చెప్తానండి. సందులు లేదు అంటే చేదర్థక వాక్యాలు, అవి కర్మని వాక్యాలు ఉన్నాయి కదా. సో సందులు చెప్తానులేండి, నేమొద్దు. సందులు చెప్తే అక్కడికి వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. సందులు అయిపోతాయి, సమాసాలు అయిపోయాయి, అలంకారాలు అయిపోయాయి, ఛందస్సు అయిపోయింది. ఓకే, మెయిన్ పార్ట్ వచ్చేసి అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సందులు చెప్తాను. థ్యాంక్ యూ. Thanks for watching. Subscribe, like, comment, share, subscribe.